అన్న అనే పదానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అంటూ సొంత చెల్లెలైన వైఎస్ షర్మిల గారు మాట్లాడుతుంటే, అన్న అనే పదానికి తగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ రోజా గారు మాట్లాడటం, అన్న అంటే జగన్ అన్నే అంటూ రోజా గారు మాట్లాడటం, ఇటు సొంత చెల్లి షర్మిల గారు మాట్లాడాలా, లేదంటే కనుక జగన్ అన్న అంటున్న రోజా గారి మాటలు వినాలంటారా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు నగరి రోజా గారు ఎప్పుడు మైకు ముందుకు వచ్చినా ఒక సంచలనాత్మకంగా మాట్లాడటం ఆమె నైజం. మరీ ముఖ్యంగా మనం ఒక్కసారి గతంలోకి వెళితే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈడీ లిక్కర్స్ ఈడీ స్కామ్లో 16 నెలలు జైల్లో ఉన్న కష్టకాలంలో ఆ పార్టీ తరపున అంతా తానై అన్న వదిలిన బాణాన్ని అంటూ జనాల్లో ఆలోచన కలిగే విధంగా అతని వైపు ఆకర్షితులు అయ్యే విధంగా ఊరు వాడ కాళ్ళకి బల్బం కట్టుకొని తిరిగి ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని నిలబెట్టినటువంటి ఘనత ఆయన చెల్లిగా ఉన్నటువంటి షర్మిల గారిది. అయితే ఏ చెల్లి అయితే అధికారంలోకి రావడానికి కష్టపడిందో, అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే అదే చెల్లిని తరిమేసినటువంటి ఘనుడు, ఒక అన్నగా అన్న అనే పదానికి కళంకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట కూడా నిజమని చెప్పేసి చెబుతూ, మరీ ముఖ్యంగా తల్లిని చెల్లిని, కన్న తల్లిని కన్న చెల్లిని ఆస్తుల లావాదేవీల కోసం లేదా రాజకీయాలకి వారెక్కడ ఈయనకి అడ్డు ఉంటారో అని చెప్పేసి సొంత తల్లిని కూడా గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి పదవిని కూడా తొలగించి, చెల్లికి కనీసం రాజ్యసభ లాంటి ఎమ్మెల్సీ లాంటి పదవి కూడా ఇవ్వకుండా తరిమేసినటువంటి గొప్ప అన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ రోజా గారు మాట్లాడేటువంటి మాటలు, ఇంట్లో సెల్వమణి గారిని కూడా భోజనం కూడా పెట్టదు అని చెప్పే ఉదంతాలు మనం ఎన్నో విన్నాం. అంటే ఇంట్లోనే సరిగ్గా చూసుకోనటువంటి రోజా గారు బజార్లోకి వచ్చి గాలి మాటలు చెప్పడం అనేది ఆమె గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని చెప్పేసి సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అదే రోజా గారు మాట్లాడుతూ, జగనన్న వదినమ్మ ఇద్దరు ఉగాది ఆస్థాన దాంట్లో పాల్గొన్నారు, ఉగాది పండుగలో పాల్గొన్నారు. ఎవరైతే నారా భువనేశ్వర్ గారు హెరిటేజ్లో పాలు ఏమన్నా పెతకడానికి వెళ్ళారా అంటూ ఆమె అడిగిన మాటలు ఎలా చూడాలంటారు మాట వాటిని. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే కనుక ఈసారి కూటమి మొహాన తుప్పుక్కుని ఉమ్మేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారట. ఈ మాట అంతే మాజీ మంత్రి ఆర్కే రోజా గారే. ఆర్కే రోజా గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది ఆకాశం లాంటిదని, ఆకాశం వైపు ఎవరైనా ఉమ్ము వేస్తే వాళ్ళ ముఖాన్ని అది తిరిగి పడిద్దని చెప్పేసి చెబుతూ, ఇవాళ రోజా గారు మీడియా ముందుకు వచ్చేసి చెప్తున్నటువంటి మాటలు, ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కాకా పట్టకపోతే తన రాజకీయ ప్రస్థానం ఉండదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అదేవిధంగా మొన్న రోజా చెప్పినటువంటి మాటకు నేను ఒక సమాధానం అయితే చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లోనే తిరుమల తిరుపతి సెట్లు వేసి పూజలు చేసినటువంటి ఘనులు వాళ్ళు, మరోపక్క ఏనాడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సతీ సమేతంగా వెళ్ళేటటువంటి సందర్భం ఎక్కడా మేమైతే చూడలేదు. మరోపక్క అధికారంలో ఉన్నప్పుడు ఉగాది రాలేదా, అధికారంలో ఉన్నప్పుడు పండగలు రాలేదా, ఈ నాటకాలు అప్పుడు ఎందుకు లేవు? ఇవాళ వీళ్ళు అబద్ధాన్ని 1000 సార్లు పలకరించి ఉచ్చరించి నిజంలా తయారు చేయాలనే ఒక దురుద్దేశంతో వీళ్ళ రాజకీయాలు ఉంటాయనే దానికి వాళ్ళు చెప్పేటువంటి మాటలు క్లియర్గా స్పష్టంగా మనకు కానొస్తూ ఉన్నాయి. రోజా గారు నోటికి అద్దు లేకుండా మాట్లాడటం అనేది ఆమె నీచ సంస్కృతికి నిదర్శనంగా మనం భావించాలే. కానీ ఇవాళ రోజా లాంటి ఒక మహిళ ఆ విధంగా ఉండి మాట్లాడటం, పాలు పితకటం, ఈ లాంగ్వేజ్ కనీసం మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా
కానీ 2 సార్లు శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి రోజా గారు మరి ఈ విధంగా దిగజారుడు మాటలు మాట్లాడటం అనేది దేనికి సంకేతం, వాళ్ళ యొక్క నియోజకవర్గ ప్రజలకు ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకుందో కనీసం ఆమె ఆలోచించుకుంటే ఇకనైనా మార్పు ఏమైనా వచ్చిద్దేమో అని చెప్పేసి ఆశిద్దాం. ఖచ్చితంగా ఏదో సామెత చెప్పినట్టుగా కుక్కతోక వంకర అన్నట్టుగా రోజా గారికి జీవితకాలం మొత్తం కూడా ఆమె యొక్క ప్రవర్తనలో మార్పు రాదు అనేది కూడా అదే కోవకు చెందుతుందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏంటి అసలు ఈ ఆస్తుల గొడవ, నా మేనల్లుడికి నా కూతురికి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, తర్వాత అయినా సరే తన తప్పు తెలుసుకొని న్యాయం చేస్తాడు అని భావిస్తున్నానంటూ సొంత తల్లి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ విజయమ్మ గారు లేఖ రిలీజ్ చేయటం, అది నోటరీ చేయించి ఏంటంటారు, ఏం జరుగుతుందంటారు? అసలుకి ఏం జరుగుతుందో మరి ఆ పార్టీకి చెందినటువంటి ఆ కుటుంబంలో ప్రస్తుతం పెద్దగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రతిదానికి చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రగల్భాలు పలికేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాలకు వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెబుతూ, ఏదైతే మరి రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడే వాళ్ళు అనుకున్నటువంటి ఉదంతం తన మనవాళ్ళకి సమానంగా ఆస్తులు చెందాలని చెప్పేసి ఏదైతే సరస్వతి సిమెంట్స్ ఉన్నాయో, తర్వాత దానికి సంబంధించినటువంటి భూములు, యలహంక ప్యాలెస్ భూములు, ఇలా ప్రతిదీ కూడా మరి షర్మిలకు చెందేవే అయితే ఆయన MOU ప్రకారం ఫాలో కాకుండా ఆయన మరి వాళ్ళకి అన్యాయం చేయటం, మరోపక్క మరి ఈ నలుగురికి సొంత మేనల్లుడు మేనకోడలకి గతంలో చూసాం మనం, రాష్ట్రంలో మేనమామ మేనకోడలు అని చెప్పేసి ప్రచారాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లోకి వచ్చేటప్పటికి సొంత మేనకోడలు మేనల్లుడు ఆస్తిని కాజేసి దగా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అదే కాకుండా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు రాసినటువంటి లెటర్లో క్లియర్గా మనం చూస్తే ఏదైతే ప్రతి ఆస్తి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆస్తి కూడా నలుగురికి సమానంగా చెందాలని చెప్పేసి MOUలు రాసుకుంటే, మరి దానికి విరుద్ధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మొత్తం దోచేసి వాళ్ళని తరిమేసి మరి మనం అంతా చూస్తూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యలు చేసేటువంటి ఒక పెద్ద మనిషి, రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడు, మరి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి హుందాతనం ఎక్కడా లేదు. మరి వీళ్ళ కుటుంబంలోనే ఇన్ని లుకలుకలు ఉంటే మరి ఒక పక్క రోజా కావచ్చు, ఒక పక్క మరి వీళ్ళందరూ కూడా పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉండారో ఈ విధంగా మరి చేయటం, ముందుగా ఏదైతే విజయమ్మ గారి లెటర్కి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, ఒక విషయం ఏంటంటే కనుక వైఎస్ షర్మిల గారు మాట్లాడిన దానికేమో వైఎస్ షర్మిల గారి వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉండి మాట్లాడిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సునీత గారు వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉండి మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఈ లేఖ రిలీజ్ అయిన వెంటనే ఇదంతా టీడీపీ కుట్ర, టీడీపీ వాళ్ళు ఫేక్ చేసిన లెటరు అంటున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా దీనికి అసలు టీడీపీకి పార్టీకి లింక్ పెట్టడానికి అవసరం ఏముందనుకోవచ్చు అంటారు? అసలుకి వీళ్ళు మంచికి చెడుకి గతంలో వివేకానంద రెడ్డి హత్య కూడా చంద్రబాబు నాయుడు గారే గొడ్డలు తీసుకెళ్ళి నరికారన్నట్టుగా వీళ్ళ ప్రచారాలు ఆనాడు దార్శనిచ్చాయి. ఏది ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నోట్లో ఆయన యొక్క పేరు పలకంది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క బ్యాచ్కి పూట పోదని చెప్పేసి చెబుతూ, ఈ విధమైనటువంటి సంస్కృతి ఆ యొక్క పార్టీలోనే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాను. మరోపక్క ఏదైతే ప్రగర్భాలు పలుకుతూ ఉన్నారో దానికి సంబంధించి సంజాయిషి వాళ్ళు ప్రజలకు చెప్పుకోవాలి కానీ ఇంకెవరికి చెప్పుకో అవసరం లేదు. వీళ్ళు ఎంత నీచ రాజకీయాలకి పాల్పడినా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క సంస్కృతిని బాగా మరి చూసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాంట్లో భాగంగానే వీళ్ళు ఎన్ని ఇది చేసినా, కుయుక్తులు చేసినా చివరిగా ప్రజా కోర్టులో వాళ్ళు దోషులుగా ఉండిపోతారే తప్ప
వాళ్ళ యొక్క నీచ సంస్కృతి అంతకంతకి పెరుగుతుంది రోజు రోజుకి. వాళ్ళు దాన్ని మరి కనీస జవాబుదారీతనం లేకుండా వాళ్ళ యొక్క ప్రవర్తనలు కూడా రాష్ట్రంలో బస్టు పట్టిస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.